శేఖర్ గారు నిజంగానే హరిహర వీరమ్మలు జిఎస్టీ కట్టలేదా? సార్ కానిస్టేబుల్ కొడుకైనటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పేవి మొత్తం శుద్ధులు కానీ ఇక్కడ మాత్రం ఇలా చేస్తా ఉన్నారు. మాజీ సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేసినటువంటి ఏదైతే మా పేరుని నాని గారు ఆరోపించారు కదా, మీరు నిజంగా కట్టుండుంటే బయట చూపించండి, ఎవరొద్దన్నారు? కానీ చెప్పేవి మొత్తం శ్రీరంగ నీతులు చెబుతూ ఇలాంటి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ బిల్లులు సబ్మిట్ చేయకుండా మీరేమో టికెట్ రేట్లు హైక్ చేసుకున్నారు. ఈ రోజు గవర్నమెంట్ కేమో జిఎస్టీ కట్టట్లేదు, బ్లాక్ లో మనీ మొత్తాన్ని రెమ్యునరేషన్ రూపంలో తీసుకుంటున్నారు. కానీ బయటకు వచ్చి ఫ్యాన్స్ మొత్తానికి బాబా అవతారం సార్ ఇలా బాబా అవతారం ఇస్తా ఉన్నారు. ఆలోచన చేసుకోవాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి ఉంటే, జిఎస్టీ కట్టు ఉంటే చూపించరా బయటకు వచ్చి. మళ్ళీ ఫ్యాన్స్ రెచ్చగొడతాడు సార్. ఇవన్నీ బయట చెప్పడు సార్. మళ్ళీ బయటకు వచ్చి ఒక వర్గాన్ని రెచ్చగొడతాడు. నేను మంచోడిని అయితే పళ్ళున్న చెట్టుకే రాళ్ళేస్తారు, నా అంత నీతిమంతుడు లేడు, నా మీదనే వాళ్ళందరూ కూడా నిందలేస్తారు అని చెప్పి మళ్ళీ వాళ్ళు రెచ్చగొడతాడు సార్. కానీ ఎక్కడా కూడా ప్రూఫ్లు చూపించడు. ఆయన నీతిమంతుడైతే జిఎస్టీ కట్టుంటే ఏదైతే నిబంధనల మేరకి మొత్తం జిఎస్టీ బిల్లులు చూపించి అంటే ఆయన జోలికి వెళ్ళే పరిస్థితి లేదు కదా. కాదు ఇప్పుడు ఆయన జోలికి వెళ్ళే పరిస్థితి లేదు కదా, ఆయన నిర్మాతల జోలికి వెళ్ళే పరిస్థితి లేదు కదా. ఎందుకంటే కేంద్రంలోనూ వాళ్ళ ప్రభుత్వమే, రాష్ట్రంలోనూ వాళ్ళ ప్రభుత్వమే. కాబట్టి ఇక్కడ ఎట్లాగో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళతోటే సఖ్యతతోటి ఉంటుంది కాబట్టి, చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు గురు శిష్యులే కాబట్టి ఆయన జోలికి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి జిఎస్టీ మరి ఎగ్గొట్టారా లేకపోతే తర్వాత అయినా కట్టాల్సి వస్తుందో తెలియదు. కానీ బట్ ఆయన చెప్తున్నారు కదా, పేరు నాని గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు, ఏది జిఎస్టీ కట్టకుండా ఎట్లా రిలీజ్ చేశారని కూడా ఆయన అడుగుతున్నారు. ఇక